సమర్థుడు అని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు నాయన. ఒక సేవకుడు ఒక క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి విశ్వాసం ఎలాగా ఉండాలో ప్రభా నాయన మాకు మీరు బయలుపరిచి ప్రభా జరుగుతున్నటువంటి ప్రతి విపత్తులో ప్రభా మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం నా యేసయ్య. అయ్యా జరుగుతున్నటువంటి ప్రతి ఘోరమైనటువంటి నాయన అయ్యా ఒక్కొక్క నాయన ఘట్టము ప్రభా మేము ప్రతిదినము వింటున్నప్పుడు ప్రభా ఏం జరుగుతున్నదో అని మేము గ్రహించులాగున ప్రభా మాకు ఈ వాక్యాన్ని ఈరోజు మాతో మాట్లాడి మీరు దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా వచ్చింది అన్నటువంటి మొదటి దినముల్లోనే ఆస్ట్రేలియా మీద కారు చిచ్చు రగులుకొని ఇంచుమించు 70% అడవులు, అలాగే చాలామంది మనుషులకు ప్రమాదము, వాళ్ళ యొక్క జీవన విధానం స్తంభించిపోయింది. దాని తర్వాత అమెరికాలో టోర్నడో ఆ సుడిగుండం ద్వారా పరిస్థితి మారిపోయింది, తుఫాన్లు వచ్చాయి. మరి మన యొక్క భారతదేశంలోనికి కరోనా అడుగు పెట్టినప్పుడు మరి అనేక మంది వ్యాధిని పడుతున్నారు. కానీ మరి ఎందుకనో దీని మీద ఒక విపత్తు అనేది మన పైకి వస్తూ ఉంది. ఏంటి అని అంటే దేవునికి వెళ్ళారా, వైజాగ్లో గ్యాస్ లీక్ అవ్వడం, అలాగే రైలు కొంతమంది మీద వెళ్ళిపోవడం, అలాగే మొన్న బాయిలో కొన్ని శవాలు రావడము, రోడ్డు యాక్సిడెంట్లో ఇంచుమించు చనిపోవడము, పాకిస్తాన్లో ఫ్లైట్ కూలడము, ఇవంతా దేనికి సూచిస్తుంది? ఇది ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి అని మనకు జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక తీర్పు మనకు సమీపంగా ఉన్నది అని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల ప్రభావము? ఎందుకు జరుగుతుంది? మనిషి భయ ఆందోళనకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితి మనకు ఎందుకు సంభవిస్తుంది? అవును, బయటికి పోవాలంటే భయం వేస్తుంది, హృదయంలో భయం. బయటకు వెళ్ళి ఇతరులతో బంధువులతో మాట్లాడన్నా, స్నేహితులతో మాట్లాడన్నా కానీ ఒక విధమైనటువంటి వణుకు వస్తుంది కాలంలో నుంచి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ ఆపద ఎలా ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. దేవునికి వెళ్ళాలా? అందుకనే దేవుడు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని మనకు అందించడానికి ఇష్టపడ్డాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే రాజుకు బెల్షస్సరు తన అధిపతులు 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణమును తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుమ కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచు ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో రోత రాయుచున్నట్లు ఉండెను. రాజు ఆ హస్తపు రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక గొప్ప విందు చేయిస్తున్నాడు బెల్షస్సరు. రాణులు, ఉపపత్నులు, తన పరివారం అందరితో 1000 మందితో గొప్ప విందు చేయిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, భయము, భక్తి అంటారు దేవునికి బిడ్డలారా. భయము, భక్తి దేవుని మీద లేకపోతే
నువ్వు ఎంత ఉన్నా కానీ అది విలువ లేదు. హృదయంలో భయము భక్తి ఉండాలి దేవుని పట్ల. రాజుకు బెల్షస్సరు జీవితంలో ఎప్పుడూ ఎరగనటువంటి ఒక అద్భుతం జరిగింది. అతను రాక్షసం తాగుతున్నాడు, మత్తుడై ఉన్నాడు, తన యొక్క విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి ఉపకరణములను తను వాడి మానవుని యొక్క హస్త పనిముట్లను మొక్కుతూ, ఎవరు చేశారు వీటిని? ఈ మధ్య ఒక కార్టూన్ వచ్చింది. ఒక శిల్పి అంట ఒక శిలను చెక్కుతూ దాని శిలను చెక్కిన తర్వాత ఆ శిలకే ఇతను బానిస అయిపోతాడంట. ఆ శిలకే ఇతను అంటరాని వాడిగా అయిపోతాడంట. ఇది చేస్తున్నటువంటి లోకం. ఈరోజు ఆ శిల మానవ హస్తముతో చెక్కబడినటువంటి వాటికి, మానవుని యొక్క జ్ఞానం చొప్పున చెక్కబడినటువంటి శిల్పాలకు మొక్కుతున్నటువంటి వీరి యొక్క జ్ఞానము, వీటికే మొక్కితే ఇంక రాజుకి ఇంకెందుకు పరిపాలన చేస్తాడు? దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క బిడ్డరా. అందుకని చూస్తూ ఉండగా ఆ గోడ పూత మీద మానవుని హస్తపు వేలు ఒకటి వచ్చి రాయడం మొదలుపెట్టింది. అందరూ చూస్తున్నారు. దేవుడు చూస్తూ రాస్తున్నటువంటి ఆ యొక్క రాతను రాజు చూసి, అక్కడ రాయబడిన మాట దేవుని యొక్క బిడ్డరా, అతని యొక్క ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడిను, అతని నడుము కీలు నందలి, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు. ఒక భయం ఏర్పడింది. మానవుని హస్తపు వేలు ఆ గోడ మీద రాస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక భయం ఏర్పడింది. ఎప్పుడైతే దాన్ని చూశాడో తన శరీరము తన బలాన్ని విడిచి వెళ్ళిపోయింది. నడుము కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. ఏదో జరుగుతుంది, లేకుంటే ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? తన రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులను, అలాగే కొంతమందిని పిలిపించి, శకునగాండ్లను పిలిపించి దాని భావం ఏంటో చెప్పమన్నప్పుడు ఎవ్వరూ చెప్పలేకపోయారు. వేదన పడిపోతున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది? నేటి దినాల్లో ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుందని ఎవరన్నా ఆలోచన చేస్తున్నారా? ఏదో బ్యాక్టీరియా వచ్చింది, దాన్ని పోగొట్టుకోవడానికి మనుషుల డిస్టెన్స్, అంతేగాని దీన్ని వెతుకుతున్నారు. కానీ దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? ప్రపంచానికే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది మానవునికే ఎందుకు జరుగుతుంది? వేరే జంతువులకు కానీ పశువులకు కానీ ఏ విధమైన వాటికి జరగకుండా కేవలం ఆ డిసీజు మానవునికే ఎందుకు జరుగుతుంది? మనలాగా అనేక ప్రాణులు ఉన్నాయి కదా, మానవుని తప్పిస్తే అనేక జంతువులు ఉన్నాయి కదా, అనేక రకాల జంతువులు ఉన్నాయి కదా, ఇదేంటి అని ఎప్పుడైనా గ్రహించగలిగామా? పక్షులున్నాయి, చేపలున్నాయి, నీళ్ళలో తిరిగేటివి, ఆకాశం తిరిగేటి పక్షులు ఉన్నాయి, భూమి మీద నడిచేటువంటి జంతువులు ఉన్నాయి. వీటికి రావడం లేదేమి? రాని వాటిని చంపేస్తున్నాము, వచ్చే వాటిని మాత్రం భద్రపరుచుకుంటున్నాము. ఇక్కడ ఎవరికి కూడా దేవుని యొక్క జ్ఞానం అర్థం కావడం లేదు. ఆ మర్మము ఏంటి అనేది ఆలోచన చేయడానికి ఎవరికి కూడా మనసు రావడం లేదు. ఇలాగ బతికేద్దాం అని అనుకుంటున్నారే, కానీ ఇది ఏంటి? ఇది దేవుని యొక్క తీర్పు కదా. ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో ఎవరికైనా భయం ఉందా? పరిస్థితిని చూసి భయపడుతున్నారు కానీ దేవుని చూసి భయపడుతున్నారా? వచ్చినటువంటి ఆ డిసీజ్ని చూసి భయపడుతున్నారు కానీ దేవుని చూసి భయపడుతున్నారు, దేవుని యొక్క ప్రణాళికను చూసి భయపడుతున్నారా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వెళ్ళారా, తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఒక మానవ హస్తపు వేళ్ళు గోడ మీద రాయడం.
అది కనబడుతుంది. అక్షరాలు అలాగే ఉన్నాయి, ఆ గోడ మీద అక్షరాలు అలాగే ఉన్నాయి. అది రాసి అదృశ్యమైపోయింది ఆ హస్తం. తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. అందుకని భయము మొదలైంది. ఎక్కడెక్కడ అవకాశం ఉందో దాన్ని అర్థం తెలియపరచడానికి అనేక ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరు దాన్ని చెప్పలేకపోయారు. తన తల్లి అతను బాగా వేదన పడుతున్నప్పుడు, తనలో అది ఏమంటారంటే మానసికమైనటువంటి వేదన అతన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు, తన తల్లి ఆ వేదన చూసి అంటుంది, అక్కడ కింద వచ్చినాడు, మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు రాజు బెల్షస్సరు 10 నుంచి రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లా నన్ను రాజు చిరకాలము జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము అంటే జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడుట నీ తండ్రి గైకొనెను గనుక నీ తండ్రి రాజుకు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించను. ఈరోజు సబ్జెక్టు పేరు ఏంటంటే సేవకుని మనస్సు. అలా పరిస్థితులు బెల్షస్సరుకు వచ్చినప్పుడు తన తల్లి చెప్తుంది, నాన్న రాజు చిరంజీవి అవును గాక, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక సేవకుడు మన రాజ్యంలో ఉన్నాడు. ఆయన దేవతలు ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, పవిత్రాత్మ కలిగిన వాడు. వీటన్నిటికంటే మన రాజ్యంలో ఏదైతే ప్రభావితం చేస్తుందో, అన్యుల దేశం కదా, అక్కడ ఏమేమి ప్రభావితం చేస్తున్నదంటే దేవునికి వెళ్ళారా, అక్కడ కల్దీయుల విద్య, గారడివాడు, శకునుగాండు, అలాగే కల్దీయుల విద్య, జ్యోతిష్కులు, ఈ నలుగురు రాజ్యంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటికంటే పైవాడు దానియేలు అంటే ఎవరంటే వీటన్నిటిని అధిగమించిన వాడు. ఒక సేవకుడు కూడా ఈ పరిస్థితులు అన్నిటిని అధిగమించిన వాడే ఉండాలి. జ్యోతిషము కంటే, గారడి విద్య కంటే, ఆ కల్దీయుల విద్యుల కంటే, హిప్నాటిజం అంటారు దాన్ని, వీటికన్నిటికీ మించింది ఏంటంటే దేవుని ఆత్మ పొందుకుని ఉండాలి ఒక సేవకుడు. టెక్నికల్తో ఎప్పుడు ఉండకూడదు, దేవుని ఆత్మ మీద ఆధారపడి ఉండాలా, ఆయన చిత్తమును జరిగించేవాడిగా ఉండాలా. సేవకుని మనసు ఎలా ఉండాలంటే దేవుని మీద ఆనుకునే ఉండాలి. అది ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, తన తల్లి చెప్తుంది, ఆ సేవకుని పిలిపిద్దాం. అతని పేరు దానియేలు. దానియేలుని పిలిపించారు, తన ముందుకు పిలిపించి అప్పుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ, దానికి ముందు ఆయన ఒక చాటింపు వేయించుంటాడు. ఎప్పుడైతే భయపడ్డాడో, ఎప్పుడైతే అతను ఆ మానవ హస్తపు వేళ్ళు ఆ రాయడం చూశారో, ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణమును ధరించుకుని వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజ్యంలో 3వ అధిపతిగా ఉంటాడు. ఒక శాస్త్రం అంటే దానికి ఒక తీర్మానం రాసి పంపించి, ఎప్పుడైతే ఈ భావం నాకు తెలియపరుస్తాడో, ఊదారంగ వస్త్రము,
కంఠభూషణము, 3వ రాజ్యము. నా రాజ్యంలో 3వ భాగానికి ఇచ్చేస్తాను అని తీర్మానం చేసుకుని ఒక శాసనం రాసిన తర్వాత దానియేలు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అని అంటున్న మాట దేవుని యొక్క బిడ్డలారా, బెల్షస్సర్ అంటున్నాడు 14వ వచనంలో, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ రాత చదివి దాని భావము తెలియజెప్పమని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిచెను, కానీ వారు ఈ సంగతి యొక్క భావము తెలపలేకపోయేది. వాళ్ళు తెలపలేకపోయారు కాబట్టి నీవు ఒక్కడివే. ఈరోజు అనేకమైన పరిస్థితులు సేవకుని మీద ఆధారపడి ఉంటాయి. అనేకమైనటువంటి హృదయాలు క్రైస్తవుల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రతి పరిస్థితి అధిగమించడానికి పరిస్థితి ప్రభావము ఇలా ఉంటున్నప్పుడు ఎవరి మీద చూస్తారో తెలుసా? మా కోసం ప్రార్థన చేస్తారేమో, ఈ సేవకుడు మా కోసం ప్రార్థన చేస్తాడేమో, ఈ క్రైస్తవులు మా కోసము ప్రార్థన చేస్తారేమో. ఎందుకంటే వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు కదా. మనము ఆరాధిస్తే మన ఇంటిలో ఉన్నటువంటి ఇంటి దేవతను ఆరాధిస్తామేమో, లేకుంటే కొంతమంది చేసి మేము మా ఈదులో ఉన్నటువంటి ఆ దేవతను ఆరాధన చేస్తానేమో, లేకుంటే మా గ్రామంలో ఉన్నవారు ఆ గ్రామంకు ఉన్నటువంటి ఆ దేవతకు ఆరాధన చేస్తామేమో. కానీ ప్రపంచం మొత్తము ఆరాధించబడుతున్నటువంటి దేవుడు బలమైన దేవుడు. దేశ విదేశాలలో, ప్రపంచపు నలుమూలలో, ఖండాలలో, దీవులలో ఎక్కడైనా కానీ క్రీస్తు ప్రేమ చాటించబడుతున్నటువంటి ఆ దేవుని యొక్క కరుణ మా మీద ఉంటుందేమో అని దేవుని మీద ఆధారపడినటువంటి అనేక మంది వ్యక్తులు మనం చూస్తున్నారు. దేవుని యొక్క వెళ్ళారా మనం చూస్తున్నారు. ఎందుకు ప్రపంచం మొత్తం క్రైస్తవత్వములకు లోబడుతున్నదంటే ఆయన గొప్పవాడు, అన్ని నామముల కంటే పైవాడు, ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి. వాళ్ళు వంగుతున్నారు. వంగబడి ఉన్నటువంటి మన జీవితాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఎలా ఉంటున్నారు? వీళ్ళు మా గురించి ప్రార్థన చేస్తారా? చాలామంది నేటి దినాల్లో మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, కానుకివ్వండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, కానుకివ్వండి. సేవకుల మనసు ఇది కాదు కదా, దేవుడు ఎన్నుకున్నది ఇది కాదు కదా. మా కానుకలు పంపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుని పిలువబడిన వారు ఎప్పుడూ కూడా ఈ మనసుతో ఉండరు. వాళ్ళకి కలిగింది వాళ్ళకి ఇస్తారు. మాకు ఉన్నటువంటి గొప్ప సేవకులు ఉన్నారు మాకు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ దాతృత్వముతో వాళ్ళు అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నారు. దేవునికి బిడ్డలారా, దేవుడు అట్టి వారితో నన్ను జతకట్టినందుకు నేను ఎంతగా సంతోషిస్తున్నాను. వారి యొక్క జీవితంలో ఒక సేవకుని మనస్సు ఎలా ఉండాలి, ఒక సేవకుని యొక్క హృదయం ఎలా ఉండాలంటే దేవునికి బిడ్డారా, లోక ఆశ్చర్యం మీద ఉండకూడదు. అక్కడే అందుకనే ఆయన అంటున్నారు దేవునికి బిడ్డారా, ఆ కింద వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతర్భావమున బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి వినున్నాను కనుక ఈ రాతను చదువుటకు దాని భావము తెలియజెప్పుటకు నాకు శక్యమైన నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ రాత చదివి దాని భావమును రాజుకు తెలియచెప్పెదను. నేను చెప్తా, నాకు అవసరం లేదు, నీ ధనము నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చే ఏ గిఫ్ట్ కూడా నాకు అక్కర్లేదు, అది ఇచ్చే ఇతరులకు ఇచ్చే. నేను దేవుని పరిచారికుడను, నా జీవితము దేవుని ఉన్నతమైనటువంటి ఆ నామాన్ని గణపరచడమే. ఇది ఏంటో కాదని ముందు ఉపోద్ఘాతం చెప్తున్నాడు, దేవుని గురించి పరిచయం చేస్తున్నాడు. అక్కడ దానియేలు బెల్షస్సరుకి
నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని అక్కడ పరిచయం చేస్తున్నాడు. ఒకప్పుడు ఏమీ లేకుండా అన్ని దేశంలో ఏలుతున్నటువంటి మీ నాన్నగారిని దేవుడు దర్శించి ఈరోజు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ గొప్ప సామ్రాజ్యములో దేవునికి తప్ప మరి ఇంకెవరికి చోటు లేకుండా సాక్ష్య జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని మీద ఆధారపడి జీవించాడు. కానీ ఒక దినాన తను గర్వించాడు, దేవుని కంటే తను హెచ్చుగా చేసుకున్నాడు. దాని ద్వారా అతను ఒక శిక్ష పొందాడు. ఇవంతా నువ్వు తెలుసు కదా, నీకు తండ్రికి జరిగిందంతా నీకు తెలుసు కదా. ఇలా ఉంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణములను, ప్రతిష్ఠ చేయబడినటువంటి ఉపకరణములను తీసుకుని వచ్చి మానవుని యొక్క హస్తపు వేడతో తయారు చేయబడినటువంటి, అంటే మానవుని యొక్క ఆలోచన ద్వారా చేయబడినటువంటి రాతి చెక్కుబడులను తీసుకొచ్చి వాటి గురించి ఘనంగా పాడతావా, ఘనంగా మాట్లాడతావా? అందుకని దేవుడు నేను తీర్పులను తీస్తున్నాడు. దేవుడు నేను తీర్పులను తీరుస్తున్నాడు. అందుకని తన యొక్క జీవితం కనువిప్పు కలగడానికి తను చెప్తున్నాడు, ఆయనే బలమైన దేవుడు, ఆయన తీర్పు తీస్తున్నాడు నిన్ను అని ఆ భావం చెప్తున్నాడు. దేవునికి వెళ్ళారా, ఆ కింద వచ్చిన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే తన భావాన్ని చెప్తున్నాడు. బెల్షస్సరు అతని కుమారుడుకు నీ సంగతి ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఈరోజు మనం హెచ్చించబడుతున్నామేమో. అన్నీ తెలుసు. తన తండ్రికి దేవుడు ఏ విధంగా సహాయపడ్డాడో తెలుసు. తను హెచ్చించుకోవడం మొదలుపెట్టినప్పుడు అక్కడ అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, ఏ దేవుని వంశమున ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ ఎరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం మీదనగా మెనే టెకెల్ ఉఫారసిస్. ఈ వాక్య భావం ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా చేయబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడెను. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు హారమును వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారినిగా చాటించెను. ఆ రాత్రి అయిందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. ఆటోమేటిక్గా నీకు రావాల్సింది నువ్వు వస్తుంది. ఎప్పుడు? దేవునితో ఉన్నప్పుడు. ప్రతి క్రైస్తవుడు దానియేలును పోలి నడుచుకోవాలి. ఎందుకు ఈ భాగం చెప్తానంటే, ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ మనం చూస్తున్నారు. వీళ్ళు దేని మీద ఆధారపడ్డారు? విశ్వాసం మూలంగా ఆధారపడ్డారా, లేకుంటే లోక సంబంధమైనటువంటి ఆశతో ఉన్నారా? మా కోసం ప్రార్థన చేయమంటే ఒక సేవకుని ఆత్మ ఎలా ఉంది? నేటి దినాల్లో ఎదురు చూస్తున్నారు. దేవుని ఆత్మ కోసం ఎదురు చూడండి. దేవుని యొక్క బలమైన కార్యం నిరూపణ చేస్తాడు. అన్నీ వస్తాయి నీ దగ్గరికి. నువ్వు దేవుని మీద నిలబడితే, దానియేలు జీవితంలో నాకు వద్దన్నాడు, ఎవరికైనా ఇవ్వమన్నప్పుడు తన భావం తెలియపరిచాడు. ఉన్నది ఉన్నట్టుగా నేటి లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి పాపము గురించి ఇతరులకు మనం చెప్పాలి. దేవుని యొక్క తీర్పు ఉన్నది, లోబడదాం, ఆయనకే సాధ్యము. ఇదిగో నినివే పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు వారందరూ ఉపవాసం ఉండి ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్నారు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. 120,000 మంది ఉన్నటువంటి వారిని నేను నశించినా వారందరూ మారు మనసు పొందారు కదా అంటాడు. కానీ ప్రపంచం మొత్తం మారు మనసు పొందడానికి దేవుడు చూస్తున్నాడు. దానికోసము సేవకుడా, ఓ క్రైస్తవుడా, నువ్వు దేవుని ఆత్మ మీద ఆధారపడు, లోక పరిస్థితుల మీద ఆధారపడబాక. ఎందుకంటే దేవుడు నన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడాడు. ఇతరుల కోసం ప్రార్థన చేద్దాం. ఉన్న భావం తెలియదు. ఎందుకు వస్తుంది? ప్రపంచం యావత్తు ఎందుకు వస్తుంది? ఈ విపత్తు
అని ప్రార్థన చేసి ఆ భావాన్ని ప్రజలకు తెలియపరుద్దాం. పాపము విచ్చలవిడి అయిపోయింది. పాపం విచ్చలవిడి అయిపోయింది. ఆమోసు గ్రంథం చదువుతూ ఉంటే 3-4 సార్లు ఒక పాపం ఒప్పుకుంటాను, తర్వాత నేను వారి మీద శిక్ష వేస్తాను. 3 లేక 4 సార్లు అంతే దేవుడు సహించేది. చాలా ఆ 1వ అధ్యాయంలో చదువుకుంటే 3-4 సార్లు చేసిన పాపం చేస్తూ పశ్చాత్తాపం లేకుండా ఉన్నారు ప్రజలు. వాళ్ళకి చెప్పాలి, నానా మనం పాపంలో ఉన్నాం, నీతిగా జీవించడం లేదు, నీతిమంతుడైన యేసును మనం అంగీకరిద్దాం అని ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. దానియేలు వలె లోకం మీద ఎలాంటి చిన్నది కూడా నాకొద్దు, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో నింపాడో ఆ ఉద్దేశంలో నిలబడి ఉన్నాను. ఆత్మను పొందుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. మిగిలిగా ప్రేమించినటువంటి మా యేసయ్య నీకు వందనాలు. దానియేలు యొక్క జీవితంలో తండ్రి బెల్షస్సరు భయపడి ఏదో ప్రకటన చేశాడు, కానీ దానియేలు ప్రభువా ఆ మనసు గొప్పది, అన్నిటికంటే నీకు విలువైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు ప్రభువా. అందుకనే మర్మాలను ప్రభువా మీ దాసుని బయలుపరిచావు, కళల భావాన్ని తెలియపరిచావు. జరగబోతున్నటువంటి విపత్తును నాయనా, చివరి దినాల్లో జరుగుతున్నటువంటి విపత్తులను ప్రభువా మీ దాసునికి ప్రభువా తెలియపరిచావు. భయంకరమైన దినాల్లో ఏ విధంగా ఉన్నాయో దానియేలుకు వివరించావు. మాకు కూడా ప్రభువా వివరించండి. నీ మీద ఆధారపడి ఉన్నాం, వెలిచూపు లేక కేవలము తండ్రి క్షేమము నిమిత్తమైనటువంటి ఆశీర్వాదం దయచేయమని కోరుకుంటున్నాం. దీనికి మేమేం చేయాలి ప్రభువా? అయ్యా ఇంకా మేము పశ్చాత్తాపడుతున్నాం, అందరి దోషాలను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నాయన మా ప్రాంతంలో ఉన్నవారు, మా పట్టణంలో ఉన్నవారు, అయ్యా మా నగరంలో ఉన్నవారు, మా జిల్లాలో ఉన్నవారు, మా రాష్ట్రంలో ఉన్నవారు, మా దేశంలో ఉన్నవారి యొక్క పాపము ప్రభువా మేము ఒప్పుకుంటున్నాము. ఈ ఉగ్రతను ప్రభువా మా నుంచి తొలగించండి నాయన. ప్రకటించడానికి నీ సేవకుల్ని ఒక్కొక్కరిని ప్రభువా లేవనెత్తండి. బీడి భూములు దున్నడానికి ఒక్కొక్కరిని లేవనెత్తండి నాయన. ప్రతి పరిస్థితికి మేము నీ మీద ఆధారపడినాం, లోకము మీద మేము చూడకుండా కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మనకును సకల పరిస్థితులకు దేవుడు సదాకాలం తోడేండి కాచి కాపాడును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.